వినాయక నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాచకొండ, సైబరాబాద్ తర్వాత నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ తరఫు నుంచి కూడా we are expecting heavy flow of idols. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ at హుసేన్ సాగర్ ఇమర్షన్ పాయింట్లో కూడా జరిగింది. ఫస్ట్ టైం పీవీ మార్గ్లో కూడా ఇమర్షన్ పాయింట్స్ ఉన్నాయి. సో యాజ్ ఎ రిజల్ట్ దిస్ ఇయర్ అంటే హోల్డింగ్ పాయింట్ కి ఇంపార్టెన్స్ చాలా తక్కువ అయింది. ఆల్మోస్ట్ ఆల్ ద సైడ్స్ ఆఫ్ ట్యాంక్ బండ్లో ఇమర్షన్ పాయింట్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ హుసేన్ సాగర్ ఇంపార్టెంట్ ఇమర్షన్ పాయింట్స్ సిటీలో అండ్ నేబరింగ్ ఏరియాలో రాజన్న బౌలి, మీర్ ఆలం ట్యాంక్, ఎరకుంట, షేక్పేట్ ట్యాంక్, సరూర్ నగర్ ట్యాంక్, సఫీల్గూడ, మల్కాజ్గిరి ట్యాంక్, హస్మత్ పేట్ ట్యాంక్ ఇది ఇంపార్టెంట్ ఇమర్షన్ పాయింట్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్ స్మాల్ ప్లేసెస్లో కూడా ఇమర్షన్ జరుగుతుంది. చాలామంది ఎన్లైటెండ్ సిటిజన్స్ ఓన్ హౌస్లో కూడా రూఫ్ టాప్ పైన చిన్న పాండ్ కన్స్ట్రక్ట్ చేసి కూడా నిమజ్జనం చేస్తున్నారు. హెచ్ఎండిఏ తర్వాత జిహెచ్ఎంసి తరఫు నుంచి 2.5 lakh స్మాల్ సైజ్కి మట్టి గణేష్కి డిస్ట్రిబ్యూషన్ జరిగింది. చాలామంది ఎన్లైటెండ్ సిటిజన్స్ ఓన్ హౌస్లో స్మాల్ బకెట్లో కూడా నిమజ్జనం చేస్తున్నారు. ఇది చాలా హెల్దీ ప్రాక్టీస్ ఉంది. అండ్ ఎంటైర్ సిటీ తరఫు నుంచి ఈ అందరు ఎన్లైటెండ్ సిటిజన్స్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాము. ఫస్ట్ తర్వాత టోటల్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్లో మన హైదరాబాద్ సిటీ పోలీస్ తర్వాత నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ అండ్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్కి డిప్లాయ్మెంట్ కూడా ఉంది. ఇదిలో మన క్యాల్కులేషన్ ప్రకారం 27,000 అప్రాక్సిమేట్లీ పోలీస్ ఫోర్స్కి డిప్లాయ్మెంట్ జరుగుతుంది. ఇదిలో హోంగార్డ్స్, ఎస్పీఓ, అదర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్, ఎక్సైజ్, ఎస్పీఎఫ్ అందరు ఆఫీసర్స్ కూడా ఉన్నారు. స్పెషలైజ్డ్ యూనిట్ లైక్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అండ్ స్టాండ్ బైలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఫోర్స్ కూడా ఉంది. నౌ మన సిటీ పోలీస్ తరఫు నుంచి లైక్ ఎవ్రీ బందోబస్త్, వజ్రా వెహికల్, గ్యాస్ స్క్వాడ్, వాటర్ క్యానన్, క్యూఆర్టీ టీమ్, పర్టికులర్లీ సెన్సిటివ్ ఏరియాలో, హైపర్ సెన్సిటివ్ ఏరియాలో, ఇంపార్టెంట్ జంక్షన్స్, ఇమర్షన్ పాయింట్లో ఇవన్నీ అరేంజ్మెంట్ జరుగుతుంది. మిక్స్డ్ కమ్యూనిటీ ఏరియాలో సీనియర్ ఆఫీసర్స్, ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్, చాలామంది ఆఫీసర్స్కి 3 times, 5 times, 8 times గణేష్ నిమజ్జనంకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. బై నేమ్ ఈ ఆఫీసర్స్కి సెలెక్షన్ జరిగింది. మన తెలంగాణ స్టేట్ డీజీపీ గారు తరఫు నుంచి హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్కి లిస్ట్ కూడా వచ్చింది. మీ అందరికీ తెలుసు లాస్ట్ ఆల్మోస్ట్ 10-12 డేస్లో 15 డేస్ నుంచి మన ఐటీ సెల్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి గారు నేతృత్వంలో జియో ట్యాగింగ్ తర్వాత బార్ కోడింగ్, క్యూఆర్ కోడింగ్ ప్రతి ఐడల్కి జరుగుతుంది. అండ్ యాజ్ పర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 8,147 ఐడల్స్కి రిజిస్ట్రేషన్ జరిగింది. బట్ మన అనుమాన్ ప్రకారం నాన్ రిజిస్టర్డ్ ఐడల్స్కి నంబర్ చాలా ఎక్కువ ఉంది. 4 feet and above idols ki number we expect about
40 to 45,000. సో ప్రతి పండాల్లో ప్రతి ఇంపార్టెంట్ సెన్సిటివ్ ఏరియాస్లో సిటీ సెక్యూరిటీ వింగ్ తరఫు నుంచి 19 యాంటీ సబోటాజ్ టీమ్, బాంబ్ డిస్పోజల్ టీమ్, యాక్సెస్ కంట్రోల్ టీమ్కి కూడా డిప్లాయ్మెంట్ జరిగింది. ఈ టీమ్ దే ఆర్ equipped with door frame metal detector, handheld metal detector, prodder, deep search mine detector, undercarriage mirror, explosive detectors, and 24 sniffer dogs ki deployment kuda jarigindi. Apart from that, important places lo frisking kosam specialized team ki kuda deployment jarigindi. Important crowded places like railway station, bus stand, shopping malls, cinema hall, hotels, restaurant లో స్పెషల్ ఫోకస్ ఉంది. గణేష్ ప్రిపరేషన్ మన సిటీలో ఆల్మోస్ట్ 1 month ముందే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ సందర్భంలో కోఆర్డినేషన్ మీటింగ్ విత్ జిహెచ్ఎంసి, ఫైర్ డిపార్ట్మెంట్, వాటర్ వర్క్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఆర్ఎన్బి, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, మల్టిపుల్ లెవెల్ ఆఫ్ ఇంటరాక్షన్ అండ్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్స్ సిటీ టాప్ లెవెల్లో, మన డీసీపీ జోనల్ లెవెల్లో, ఏసీపీస్ డివిజన్ లెవెల్లో అండ్ పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా జరిగింది. ఇదే ప్రకారం ఆనరబుల్ మినిస్టర్ తాల్సాని గారు, ఆనరబుల్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు నేతృత్వంలో కూడా సిరీస్ ఆఫ్ మీటింగ్స్, తర్వాత ఇన్స్పెక్షన్స్ కూడా జరిగింది. మన రఫ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ క్రేన్ ఒక ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి ఈ ఎంటైర్ బందోబస్తులో. అండ్ వీ హ్యావ్ అబౌట్ 55 స్టాటిక్ క్రేన్స్. ఇదిలో ఎన్టీఆర్ మార్గ్లో 10 + 2 రిజర్వ్, ట్యాంక్ బండ్లో 25 + 4 రిజర్వ్, చిల్డ్రన్ పార్క్లో 4, మీరాలం ట్యాంక్లో 2, రాజన్న బౌలీలో 3, కిమ్స్ హాస్పిటల్ ఆపోజిట్ మినిస్టర్ రోడ్ 3, ఎరాకుంటా షేక్పేట్ 2. ఇదే విధంగా 63 స్టాటిక్ జనరేటర్స్, 56 మొబైల్ జనరేటర్స్, 81 వాచ్ టవర్స్, 82 మొబైల్ టాయిలెట్స్, 15 ambulances, 7 medical teams, 14 fire tenders, and spare vehicle with mechanics, public address system at strategic junctionikuda deployment jarigindi. Tarvata regular liaison with irrigation department, transport department, metro water work department and oka joint control room. Ide CP office lo oka command and control center mi andar ki నోటీస్లో ఉంది. 24 hours it will work with all representative of all the department. తర్వాత particularly safety and security of women కోసం మన షీ టీమ్స్కి డిప్లాయ్మెంట్ at all important places ఇది కూడా జరుగుతుంది. ఈ ఎంటైర్ ఆపరేషన్లో మన అడిషనల్ సిపి క్రైమ్ శిఖా గోయల్ గారు, తర్వాత శిరీషా మేడం గారు, షీ టీమ్ ఇన్ఛార్జ్ along with all the officers will be deployed at important places. తర్వాత ఇంపార్టెంట్ రూట్లో మీ అందరికీ తెలుసు బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ రఫ్లీ 17 కిలోమీటర్కి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రూట్ ఉంది. ఈ రూట్లో ఇంపార్టెంట్ ప్లేసెస్లో రూఫ్ టాప్ డిప్లాయ్మెంట్ విత్ బైనాకులర్స్ that will also be done, and fast communication కోసం 475 additional wireless set కి డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. ఆల్రెడీ మన సిటీ ఆర్మ్ రిజర్వ్ తరఫు నుంచి 2700 ఎగ్జిస్టింగ్ సెట్ ఆల్రెడీ ఇట్ ఈస్ వర్కింగ్ ఇన్ ద సిటీ పోలీస్. తర్వాత యాజ్ ఏ ప్రికాషనరీ మెజర్ వైన్ షాప్స్కి క్లోజర్కి కూడా ఆర్డర్ ఇష్యూ అయింది.
ఈ సందర్భంలో నేను అందరు షాప్ కీపర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ క్లోజర్ టైంలో నాట్ టు సెల్ ద లిక్కర్. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇంపార్టెంట్ ప్లేసెస్లో బ్యారికేడింగ్ కూడా జరుగుతుంది. అండ్ బై టుడే ఈవినింగ్ en route all important ప్లేసెస్లో బ్యారికేడింగ్ విల్ బి కంప్లీటెడ్. జిహెచ్ఎంసి తరఫు నుంచి చిన్న చిన్న మైనర్ రిపేర్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. నిన్న రూట్ ఇన్స్పెక్షన్ టైంలో కూడా లాస్ట్ మినిట్లో టచ్అప్ అన్ని ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ అయింది. సో వీఆర్ నౌ రెడీ విత్ ద నిమజ్జనం ప్రాసెస్. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ప్రతి పండాల్, లోకల్ గణేష్ ఉత్సవ్ సమితి, పీస్ కమిటీ అండ్ ఆల్ వాలంటీర్స్ ద్వారా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అలాంగ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ లాస్ట్ 10 డేస్లో జరుగుతుంది. ఎంటైర్ రూట్ స్టార్టింగ్ ఫ్రమ్ కేశవ్ గిరి టు హుసైన్ సాగర్ వాయా కండికల్ గేట్, చంద్రాయన్ గుట్ట, ఛత్రీనాకా, లాల్ దర్వాజా, నాగుల్ చింతా, షాలీబండా, ముగల్పురా, చార్మినార్, గుల్జార్ హౌస్, పత్తర్ఘట్టి, ఈ ఎంటైర్ ఇంపార్టెంట్ ఏరియా సౌత్ జోన్ పరిధిలో ఉంది. తర్వాత అఫ్జల్గంజ్, సిద్ది అంబర్ బజార్, మొజంజాహి మార్కెట్ ఈస్ట్ జోన్ కి రిలేషన్లో ఉంది. దెన్ అబిడ్స్ అండ్ బషీర్బాగ్ ఇన్ సెంట్రల్ జోన్. తర్వాత ట్రిబ్యూటరీ ప్రొసెషన్స్ అండ్ అదర్ ప్రొసెషన్స్ కమింగ్ ఫ్రమ్ బాలాపూర్, పహాడీ షరీఫ్, మహేశ్వరం, మహాకాళి అండ్ రంగారెడ్డి డిస్టిక్కి వేరే మండల్ ద్వారా కూడా చాలామంది ప్రొసెషన్స్ వస్తుంది. ది ప్రొసెషన్ కమింగ్ ఫ్రమ్ కబూతర్ఖానా, షాహగంజ్, చేలాపురా, అలీజా కోట్లా, they will pass through sensitive area like Hussaini Alam, Chowk Masjid, Ladh Bazaar, Idi Bazaar and join at the Charminar area. Ide vidhanga some small tributary from Lal Darwaja, Nagul Chinta, Afzalganj, MJ Market, Liberty Cross Road, they all will directly go to Hussain Sagar. West Zone Paridhilo, areas from Mehdipatnam, Langar House, Tapa Chabutra, Karwan, Purana Pul, Jumeirat Bazaar, Begum Bazaar, all this main procession will join at Mozamjahi Market. ఈ ఎంటైర్ ప్రాసెస్లో మన సిటీ పోలీస్ ట్రాఫిక్ వింగ్ తరఫు నుంచి చాలా మేజర్ ఎక్సర్సైజ్ జరిగింది. ఈ సందర్భంలో ఇన్ఛార్జ్ అడిషనల్ సిపి ట్రాఫిక్ చౌహాన్ గారు, తర్వాత డీసీపీ ట్రాఫిక్ చౌహాన్ గారు అండ్ కరుణాకర్ and all the officers, they have done an excellent work. We are ready for almost 50,000 big size idol immersion in the next few hours. తర్వాత సిటీలో ఒక ప్రెస్టీజియస్ చాలా సింబాలిక్ ట్రెడిషనల్ గణేష్ ఉంది, బడా గణేష్, ఖైరతాబాద్ బడా గణేష్. బడా గణేష్ నిమజ్జనం ఇది 2.5 కిలోమీటర్ రూట్ ఉంది. ఆల్రెడీ నిన్న ఆనరబుల్ మినిస్టర్ శ్రీ తాల్సాని గారు నేతృత్వంలో ఒక జాయింట్ టీమ్ ద్వారా ఇన్స్పెక్షన్ కూడా జరిగింది. నిమజ్జనం పాయింట్ ఐ థింక్ క్రేన్ నెంబర్ 4 ఉంది. ఇదిలో సఫిషియంట్ డెప్త్ లోత్ కూడా మంచిగా లోతు ఉంది ఇది వాటర్ పాయింట్లో. అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఈ బడా గణేష్ నిమజ్జనం ఇస్ డన్ అట్ ది ఎర్లియస్ట్. తర్వాత ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి ఇంపార్టెంట్ ప్లేసెస్లో రూట్ డైవర్షన్ ట్రాఫిక్ డైవర్షన్ కోసం ఆల్రెడీ ప్రెస్ అండ్ ఛానల్ ద్వారా ఒక విజ్ఞప్తి పబ్లిక్కి పోయింది. ఈరోజు కూడా ఒకసారి అన్ని ఛానల్ అండ్ మీడియాకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాము టు గివ్ సఫిషియంట్ పబ్లిసిటీ టు ద రివైజ్డ్ ట్రాఫిక్ రూట్. సైనేజెస్, ఫ్లెక్సీస్ all will be put up at all these places. తర్వాత కొన్ని హెల్ప్ లైన్ నంబర్, ఇంపార్టెంట్ నంబర్స్కి కూడా పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇది కూడా నేను మీడియా ప్రెస్కి రిక్వెస్ట్ చేస్తున్నాము. గణేష్ రిలేటెడ్ ఎనీ ఇన్ఫర్మేషన్ 9490598985
మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాము 9490598985 తర్వాత ఒక ల్యాండ్ లైన్ నంబర్ కూడా ఉంది 27852482 కొన్ని ఇన్ఫర్మేషన్ పబ్లిక్ అవేర్నెస్ కోసం ఫేస్బుక్ ట్విట్టర్ సోషల్ మీడియా ఎఫ్ఎం రేడియో ద్వారా రెగ్యులర్గా అనౌన్స్మెంట్ కూడా జరుగుతుంది మన ఇంపార్టెంట్ ఏరియాలో పార్కింగ్ ప్లేసెస్ కూడా ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది ఈ సందర్భంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అట్ ఖైరతాబాద్ MMTS station at Khairtabad, Anand Nagar colony, backside of Buddha Bhavan, Go Seva Sadan, Lower Tank Bund, Katta Maisema Temple, NTR Stadium, Nizam College and Public Garden. ఈ ఏరియాలో పార్కింగ్ ప్లేసెస్ మన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అరేంజ్మెంట్ అయింది ఇదే విధంగా నిమజ్జనం తర్వాత exit route for empty trucks and lorries ఈ కూడా ఇంపార్టెంట్ విషయం అండ్ ఈ సందర్భంలో via నెక్లెస్ రోటరీ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వివి స్టాచ్యూ కేసీపీ తరఫు నుంచి దెన్ ఆఫ్టర్ ఇమర్షన్ ఆన్ అప్పర్ ట్యాంక్ బండ్ టువర్డ్స్ చిల్డ్రన్ పార్క్ డిబిఆర్ మిల్ కావాడిగూడ ముషీరాబాద్ ఇందిరా పార్క్ అశోక్ నగర్ విద్యానగర్ ఇదిలో ఒక ఇంపార్టెంట్ విషయం నో లారీస్ విల్ బి అలౌడ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ బైబల్ హౌస్ ఈ సైడ్లో లారీకి పర్మిషన్ లేవు నౌ ట్రాఫిక్లో కొన్ని ఇంపార్టెంట్ విషయం ఇంటర్ స్టేట్ బస్సెస్ గురించి ఇదే విధంగా ప్రైవేట్ బస్సెస్ గురించి రూట్ మ్యాప్ I will request after some time additional CP in charge traffic DS Chauhan garu to explain and CCTV mana city lo oka important vertical undi మీ అందరికీ తెలుసు ప్రతి పోలీస్ స్టేషన్లో వ్యూయింగ్ సెంటర్ ఉంది ప్రతి ఏసీపీ ఆఫీస్ డీసీపీ ఆఫీస్ అండ్ సిపి ఆఫీస్లో వ్యూయింగ్ సెంటర్ ద్వారా 24 hours కాన్స్టెంట్గా ఇది మానిటరింగ్ కూడా జరుగుతుంది మెయిన్ ఇంపార్టెంట్ రూట్లో బాలాపూర్ నుంచి హుసైన్ సాగర్ 276 cameras are installed for round the clock monitoring. Idilo Chandrayan Gutta is having 4 kilometer, Falaknuma 2, Chatrinaka 1, Shalibanda 1, ఇవన్నీ కిలోమీటర్స్ ఉన్నాయి టోటల్ రఫ్లీ 11 పోలీస్ స్టేషన్ లిమిట్ ఈ మధ్యలో ఉంది ఇదే విధంగా ట్యాంక్ బండ్ సరౌండింగ్ ఏరియాలో 100 పైన కెమెరాస్కి ఇన్స్టాలేషన్ జరిగింది social media team 24 hours they are alert and working backup support admin support with reserve force by CAR under the leadership of additional CP law and order in charge of city armed reserve and additional DCPs RIs of CAR they are also ready mana special branch ki role chala crucial undi entire bandobast lo right from last 15 days important work షార్ట్కమింగ్స్ గ్యాప్స్ కోఆర్డినేషన్ ఇష్యూస్ అన్ని స్పెషల్ బ్రాంచ్ ద్వారా రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ వస్తుంది నిమజ్జనం రోజు మన టాస్క్ ఫోర్స్కి రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంది ఏమేం ఏరియాలో మూవ్మెంట్ కొంచెం స్లో ఉంది ఎట్లా హౌ టు ఎక్స్పెడైట్ దట్ మూవ్మెంట్ అండ్ అదర్ ఇంపార్టెంట్ సెన్సిటివ్ ఏరియాస్ ఇంక్లూడింగ్ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనంలో టాస్క్ ఫోర్స్ రోల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నౌ వన్ బై వన్ some important issues గురించి నేను అందరు ఆఫీసర్స్కి రిక్వెస్ట్ చేస్తాము దే విల్ షేర్ యూ అబౌట్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ హౌ న్యూ ఏరియాస్ ఆర్ దేర్ ఫర్ 2021 ఇమర్షన్ ప్రాసెస్ సో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ సెంట్రల్ జోన్ ఇది నిమజ్జనం పాయింట్ ఉంది సెంటర్ ఆఫ్ ఆల్ సో జాయింట్ సిపి సెంట్రల్ జోన్ విశ్వప్రసాద్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తాము విశ్వప్రసాద్